సో ఫైనల్లీ మెడికల్ సీట్ అయితే కొట్టేశాను. ది బెస్ట్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఆఫీస్ రూమ్ ఎక్కడుందో రూమ్ ఏంటి ఎలా ఉంది? సర్లే అడ్జస్ట్ అయిపోదాం. ఏంటో ఏదేదో అనుకున్నా, ఇక్కడ ఏదో అవుతుంది. వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినట్లుంది. ఆల్రెడీ 5 కేజీలు తగ్గిపోయా, ఇంకెన్ని కేజీలు తగ్గుతాను? గుడ్ ఈవినింగ్ సార్. రే తమ్ముడు, 5 minutes రూమ్కి రా. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రే తమ్ముడు, రే విష్ చేసావరా మెస్లో? రే తమ్ముడు, నువ్వు పొజిషన్ అయ్యి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నీకు ఎప్పుడు రమ్మన్నా నేను? ఎప్పుడు ఫోన్ చేశారా నీకు? ఏరా రే నువ్వు రే డ్యాన్స్ మామూలు ఉండకూడదు, రోజు సాగు కొట్టాలి. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా, కొరుక్కుపో నీతనివి తీరా తీరా, తొనక్క బెనక్క వయస్సు తెరన్న తీరా, మనోహరి. నాకు నచ్చలేదురా అసలు. దిగండి, పొజిషన్ అయ్యింది. రే సంజయ్, ఏరా సంజయ్, ఏంట్రా ఈ పిచ్చి పనులు ఇవన్నీ నువ్వు? నా వల్ల కావట్లేదు సార్. నేను చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ ర్యాగింగ్ ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అది కాదు సార్. అది కాదురా సంజయ్, జీవితం అంటే ఇది కాదురా. ర్యాగింగ్ చేయడం వల్ల అది ఒక సూసైడల్ అటెంప్ట్ గా నువ్వు ఆలోచిస్తావా చెప్పు? నీకు నమ్ముకొని నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ స్నేహితులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు. ఇంతమంది ఉండగా కూడా నీ వెనక మంచి కెరియర్ ఉందిరా. ఇదే నీ ఆరంభం రా. ఈ టైంలోనే నువ్వు సూసైడ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పురా? ర్యాగింగ్ అని ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇంటరాక్షన్ రా. దాన్ని ఇంటరాక్షన్ గా తీసుకో. ర్యాగింగ్ అనేది ఇంటరాక్షన్ టైప్ రా. ప్రొఫెషనల్ పరంగా మనం ఎలా ఉండాలి ఏంటని తెలుసుకోవడానికి పరంగా ఇదేదో పర్సనల్ గా తీసుకొని సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళిపోవద్దురా సంజయ్. సారీ సార్, డిప్రెషన్లో అలా థాట్స్ వచ్చేసినాయి సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా ఈ ర్యాగింగ్ అనేవి దాన్ని చిన్న చిన్న విషయాలుగా తీసుకొని మీ జీవితాలని సర్వనాశనం చేసుకోకండి. ఇలాంటివన్నీ లైఫ్ ఈజ్ ఎ పార్ట్, చాలా చిన్న చిన్నవి. ఇట్లాంటివన్నీ తీసుకొని పర్సనల్ థింగ్స్గా ఎక్కువ చేసుకోకండి. ఇది జస్ట్ ఈ లైఫ్ అనేది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇట్లాంటివన్నీ పెద్దగా ఆలోచించి ఇట్లాంటివి చేసుకోవద్దు. సో ఇదే నా యొక్క చిన్న మెసేజ్. మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.